ఈ హర్మూజ్ అలయన్స్, హర్మూజ్ కూటమిని ఏర్పాటు చేద్దాం అని మిత్ర దేశాలకు పిలుపునివ్వడం. ఇది ఒక కొత్తదనమాట. కొత్త వ్యూహాన్ని డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడు తెరపైకి. అదేంటి, హర్మూజ్ స్ట్రైక్ వల్ల, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం వల్ల ఇబ్బంది పడే దేశాలని ఆయన ఇన్వైట్ చేశాడు, ఇంక్లూడ్ రష్యా, చైనాలు. అవి తిరస్కరించడం వల్ల ఇప్పుడు ఇంకా హర్మూజ్ అలయన్స్ అనుకుంటూ బ్రిటన్, ఫ్రాన్స్, దీంతో పాటు సౌత్ కొరియా, జపాన్, దీంతో పాటు ఆస్ట్రేలియా, ఈ దేశాలను ఆయన ఇన్వైట్ చేశాడు. ఇందులో సౌత్ కొరియా, జపాన్ రెడీ అయిపోయినాయి తన నేవీకి పంపించడానికి. ఫ్రాన్స్ అక్కడ డిప్లాయ్ చేసింది వ్యతిరేకిస్తున్నప్పటికీ, బ్రిటన్ అయితే అమెరికా అధ్యక్షుడితో చర్చించడం కూడా జరిగిపోయిందనమాట. అంటే ఏంటి, ఈ దేశాలు హర్మూజ్ స్ట్రైట్లో ఆపరేషన్, నేవల్ ఆపరేషన్ నిర్వహించడానికి జరుగుతుంది. ఈ 7 దేశాలు, ఆయన ఇంకా కొన్ని పేర్లు చెప్పలేదు డొనాల్డ్ ట్రంప్, వీటితో పాటు గల్ఫ్ కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ అంటే యుఏఈ, ఖతారు, బహ్రెయిన్, కువైటు, తర్వాత ఒమన్ దేశం, తర్వాత సౌదీ అరేబియా, ఈ 6 జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఈ దేశాలు ఎక్కువ నష్టపోతున్న, వాళ్ళ ఎకానమీస్ మొత్తం ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి వచ్చేసింది అనమాట. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గల్ఫ్ కంట్రీస్ 6